ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా శుభములు. ప్రభు యొక్క మహాకృప దినము ఆయన యొక్క ప్రవచన వాక్కు మీ కొరకనే వచ్చుచున్నది. పరిశుద్ధాత్మనితో అనుదినము ఈ చిన్న క్లుప్త సందేశం, ఈ షార్ట్ మెసేజ్, అది క్లుప్త సమయమైనప్పటికీ మీ హృదయములో అది అలాగే ముద్రింపబడి దినమంతటికి బలమిచ్చుచున్నదని ఎరిగి ప్రభువును స్తుతిస్తున్నాను. అనుదినము మన్నా వలె ఆ రోజు పాత నిబంధన పరిశుద్ధులు అరణ్య మార్గములో అనుదినము మన్నాను వారు సమకూర్చుకొని తిని బలవంతులై ఉన్నట్లుగా అనుదినమునకు సంబంధించిన మన్నాను ప్రభు ఇస్తున్నాడు. నేటి మన్నాను మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థతను కలుగచేసెను. ఆయన నామమందలి విశ్వాసము మీ అందరి ఎదుట ఈ సంపూర్ణ స్వస్థతను కలుగచేసింది. మీకందరికీ తెలుసు, ఈ 3వ అధ్యాయము పేతురు, యోహాను ఆ శృంగార దేవాలయం యొద్ద కూర్చొని ఉన్న కుంటివాడైన ఒక మనుష్యుణ్ణి దేవుని శక్తి చేత లేపారు. ఇది ఎలాగూ జరిగిందని వ్రాయబడుచున్నది. ప్రత్యేకముగా పేతురు వివరించేటప్పుడు ఈ 16వ వచనములో అంటున్నాడు, ఆయన నామమందలి విశ్వాస మూలముగా, ఆయన నామమందలి విశ్వాస మూలముగా మీరు చూచి ఎరిగియున్న వీనిని మీ అందరి ఎదుట లేపి నిలవబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకము పొందినప్పుడు మీలో కార్యము చేయువాడు మికిలి బలమైన వరం, విశ్వాస వరం. మీలో ఒక విశ్వాసం ఉంది. మీరు నమ్మండి, సోలిపోకండి. ఆ విశ్వాస వరమును మీరు మండించండి, రగిలించండి. ఎలాగో ప్రజ్వలింప చేయడం అంటే, ఆయన అంటున్నాడు, వెండి బంగారు మా యొద్ద లేదు, మేము ఐవివి ఇస్తామని అనుకోవద్దు, మాకు కలిగినదే మీకిచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. ఆ నామము, నజరేయుడైన యేసు నామము, ఆ మాట విన్న వెంటనే అతనిలోనికి విశ్వాసం ప్రారంభమవుచున్నది. ఆ విశ్వాసము అతనిని లేపి నిలవబెట్టుచున్నది. మీ జీవితములో లేవకుండా, లేక ఆర్థికములో నుంచి లేచి నిలబడకుండా, పాత జీవితములో నుంచి పడిపోయిన స్థితిలో నుంచి లేచి నిలబడకుండా, పాత శ్రమలే తిరిగి తిరిగి వాటి మధ్యలోనే ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు లేవబోతున్నారు. పాత సమస్యను విడిచిపెట్టి మీరు లేవబోతున్నారు. మీలోనికి ఒక గొప్ప ఉజ్జీవం రాబోతుంది. కారణం, మీరు విశ్వసిస్తున్నారు. కాబట్టి చెప్పండి, నేను నమ్మువాని నేను ఎరుగుదును. ఒప్పుకొనండి నోటితో, దేవుడు మార్పులు కలుగ చేస్తాడు. అభిషేకము చేత విశ్వాసము మీలో విస్తరిస్తుంది. ప్రార్థించుదామా? ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చినటువంటి అభిషేకం వ్యర్థము కాదయ్యా. ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించిన విశ్వాసం అది 30ంతలు, 60ంతలు, 100ంతలు ఫలమిస్తుందయ్యా. ప్రత్యేకముగా ఈ రోజు మీ బిడ్డలలో ఆ విశ్వాసము అని చెప్పబడే ఆత్మీయ వరము బలముగా పనిచేయాలయ్యా. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని చెప్పబడి ఉందే. మీ బిడ్డల యొక్క ప్రాణాత్మ శరీరములో జీవించుదురుగాక. విశ్వాసము చేత మహా గొప్ప కార్యములు చూచుదురుగాక. కృప, మేలు వెంబడించాలి. దేవ, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాస తలంపులు మీ బిడ్డలలోనికి రాకూడదు. నా విమోచకుడు సజీవుడు అని అనుదినము ప్రకటించి మిమ్మల్ని స్తుతించుట సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు బిడ్డలారా, మీరు విశ్వసించిన వారు ఎవరని మీరు ఎరుగుదురు కనుక ఈ రోజున్న పరిస్థితులను చూసి దిగులు పడకండి. ప్రభు చూసుకుంటాడు. ఓకే, మర్చిపోకూడదు. ఎదుటి వారికి షేర్ చేసి వారిని సబ్స్క్రైబ్ చేయించినట్లయితే మీకు దినము వాక్యం వస్తుందని మీరు వారిని ప్రోత్సాహపరచండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.